విజయవాడ డిఎంఓ గారు లక్ష్మణరావు అన్నమాట. సభాధ్యక్షులు వసంత్ సాయి గారు, ఈరోజు ముఖ్య అతిథి గౌరవనీయులు ఆప్కో చైర్మన్ గారు అయినటువంటి మరుగుడు హనుమంతరావు గారు, అలాగే ఎక్స్ పిఐసి వెనుగళ్ళ శంకర్రావు గారు, ముఖ్యులు మా అధికారులు రిటైర్ అయినటువంటి జేవి సుబ్బయ్య గారు. సరే, ఇప్పుడే మాట్లాడారు, మీ అందరికీ బాగా పరిచయం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను కొత్తగా పరిచయం చేయాల్సిన లేదు. మా ప్రథమ జనరల్ సెక్రటరీ మా యూనియన్కి పంకజ్ గారు, అలాగే శేఖర్ గారి పెద్ద అన్నయ్య ప్లస్ నాకు కూడా పెద్ద అన్నయ్యే, వారికి మరి శ్రీకాకుళం డిఎంఓ గారు అయినటువంటి విజయ్ రాజేశ్వరరావు గారు, ఎక్స్డిఎంఓ గారు సాంబశివరావు గారు, ఆనంద గారు, అలాగే మా జగదీష్ గారు, వి హనుమంతరావు గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దల తర్వాత ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పంకజ్ గారు మాట్లాడిన తర్వాత ఇంకేం ఉండదు నేను మాట్లాడటానికి. ఇప్పుడు చెప్పినా కూడా అదేదోలా ఉంటుంది. కాబట్టి శేఖర్ గురించి 2 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పను. శేఖరు నేను కలిసి రీజనల్ ఆఫీస్ విజయవాడలో కొత్తగా జాయిన్ అయ్యాం. నాకంటే ఒక నెలల ముందే బహుశా ఆయన జాయిన్ అయింది. రీజనల్ ఆఫీస్లో పక్క సెక్షన్లో ఆయన E1లో ఉండేవాడు. మా సెక్షన్ కొత్తగా పెట్టారు, E5లో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి పరిచయం. ఆ తర్వాత అప్రెంటిస్ ట్రైనింగ్కి వెళ్ళడం కాకినాడ 78లో, 80లో నాకంటే ముందు ఆయన శ్రీకాకుళం వెళ్ళాడు. ఆయనతో పాటు నేను కూడా తర్వాత శ్రీకాకుళం వెళ్ళడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేశారు అప్రెంటిస్గా ఉండగానే. అక్కడ ఒక 6 నెలల తర్వాత అనుకుంటా బహుశా శేఖర్ వాళ్ళ ఇంట్లో నేను పేయింగ్ గెస్ట్గా ఉన్నాను. ఒక 2 సంవత్సరాలుగా బహుశా. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుడిని అయిపోయాను నేను. అందుకే అన్నగారు అంది. వాళ్ళ మదర్ చెప్పేవారు, వాళ్ళ మదర్ అప్పటికి శేఖర్కి మ్యారేజ్ కాలేదు, నాకు కూడా మ్యారేజ్ కాలేదు. వాళ్ళ మదరు వచ్చారు శ్రీకాకుళం. నాకు 3 కొడుకులు కాదు 4 కొడుకులు అని చెప్పేవారు ఆవిడ. ఏంటి, నేను 4వ కొడుకుని. కాబట్టి సన్మాన గ్రహీత అయినటువంటి శేఖర్ గారికి కూడా చెప్పడం మర్చిపోయింది ఇందాక. ముఖ్యంగా ఈ సన్మానానికి వారి శ్రీమతి వేదిక మీదకి పిలిస్తే బాగుంటుందని చైర్మన్ గారు నేను కోరుకుంటున్నాను. ముందుగా చైర్మన్ గారి పర్మిషన్తో. సరే, శేఖర్ గారు ఇక పని గురించి, వర్క్ గురించి, ఆయన కలిసే విధానం, మాట్లాడే విధానం, అటు మేనేజ్మెంట్కి కానీ ఇటు ఎంప్లాయీస్కి కానీ ఇబ్బంది లేకోకుండా సమయస్ఫూర్తితో పనిచేసే వ్యక్తి. ఇక వారి గురించి నేను చెప్పవలసిన లేదు. వారి విజయానికి కారణం, లేకపోతే ఇప్పుడు అందరూ చెప్పినట్లుగా వీటన్నిటికీ వారితో పాటు ఇవన్నీ కూడా వారి కుటుంబ సభ్యులకి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకోకుండా ఏం లేడు. ఆయనే కాదు, మనం ఎవరం లేము, మన ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు సాంబశివరావు చెప్పాడు ఇంటికి తిడతా ఉంటారని. ఏంటి, అది వాస్తవం. ఆప్కోలో ప్రతి వ్యక్తి టైం లేదు. అది డిపో కట్టేయచ్చు, ఆఫీస్గా ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సంస్థ కోసం చేసిన వాళ్ళే. సరే, 1-2 ఉంటే ఉండొచ్చండి. 99% సంస్థ కోసం, ఉద్యోగ ధర్మం కోసం కష్టపడే వ్యక్తులు. అయితే దానికి తగ్గట్టుగానే భగవంతుడు వారి కుటుంబాలని బాగా ఆశీర్వదించడం, అందరూ మంచి పొజిషన్లో ఉండడం, ఎవరూ వాళ్ళ ఇబ్బంది పడే పరిస్థితుల్లో లేరు. ఇంకా ఎక్కువ చెప్పడం కూడా భావ్యం కాదేమో. ఈ శేఖర్ గారికి మా మిత్రుడు రాజేష్ ఎక్కడ కనపట్ల, బయట ఉన్నట్టున్నాడు. బాబు జాగ్రత్త చూసుకుంటాయో నా శేఖర్ గారిని. ఇక మీకు అప్పచెబుతున్నాం. ఇప్పటి వరకు మేము చూసుకున్నాం. ఇక ఇప్పుడు మీ అన్నయ్య రాలేదనుకుంటా కదా, మా వదిన గారికి నీకు అప్పచెబుతున్నాం. ఇక ఆయన బాధ్యత మీదే. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆరోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. చాలా అనుభవం చెప్పారు. వాళ్ళ బ్రదర్ గురించి పూర్తిగా సమాచారం చెప్పారు, మనకి తెలియని విషయాలు. తర్వాత మన పిఏసి శంకర్రావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
అధ్యక్షులు సాయి గారికి మరియు ఆప్కో చైర్మన్ మా మిత్రులు శ్రీ హనుమంతరావు గారు మరియు వేదికను అలంకరించిన పెద్దలకు ఇచ్చటికి విచ్చేసిన ఆత్మీయులు బంధువులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ అన్ని విషయాలు దాదాపుగా స్టాఫ్ చెప్పడం జరిగింది. అదే రీతిగా పంకజ్ గారు కొన్ని సమస్యల్ని కూడా ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. వాస్తవంగా మాట్లాడాలంటే అవన్నీ కూడా చైర్మన్ గారి దృష్టిలోనే ఉన్నాయి. చైర్మన్ గారు దానికి సరైన రీతిలో చర్య తీసుకుంటారని నేను కూడా భావిస్తున్నాను. ఇకపోతే ఇక శేఖర్ గారి విషయం మాట్లాడాలంటే శేఖర్ గారిని మరి ఆ మాట అనొచ్చు అనుకుంటాం, కానీ ఆయన మా ఆఫీసులో పని రాక్షసుడు. ఏదన్నా ఒక పని కానీ మనం ఇంట్రెస్ట్ చేస్తే మేనేజ్మెంట్ తరఫున ఆ పని చేసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్తారు. ఆ పని నేను చేయలేను అనే పదవి నేను ఆయన నోటి ద్వారా ఏ రోజు వినలేదు. విజయవాడ ఆఫీస్లో ఉన్నప్పుడు కానివ్వండి, సెంట్రల్ ఆఫీస్లో వచ్చి ఉన్నప్పుడు కానివ్వండి, సెంట్రల్ ఆఫీస్లో కూడా ఏదన్నా రిఫరెన్స్ ఫైల్ ఎండి ఛాంబర్ నుంచి కానీ అదే చైర్మన్ ఛాంబర్ నుంచి కానీ ఎంక్వైరీ వెళ్తే శేఖర్ని పిలవండి అనే పరిస్థితి వచ్చింది ఇవాళ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు శేఖర్ గారు రిటైర్ అవడం అనేది ఆప్కోకి పెద్ద లోటే. కానీ మరి దేనికైనా ఒక పరిమితి ఉంటుంది కాబట్టి ఆ పరిమితి ప్రకారం ఆయన రిటైర్ అవుతున్నారు. వారి సర్వీస్ని, వారి సేవని ఆప్కో కోల్పోవడం ఒక రకంగా ఆప్కోకి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నా శేఖర్ గారు భవిష్యత్తులో వారి సేవల్ని బయట నుంచైనా కొంతైనా ఆప్కోకి అందిస్తారని నేను భావిస్తూ వారి శేష జీవితాన్ని భగవంతుడు వారికి, వారి కుటుంబానికి ఆరోగ్యాలు ప్రసాదిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియపరుస్తూ నేను వినిపిస్తున్నాను. నమస్తే. పిహెచ్సి శంకర్రావు గారు చాలా వాస్తవ విషయాలు తెలియజేశారు, హైదరాబాద్లో వారికి ఉన్న అనుభవాన్ని. ఎందుకంటే శేఖర్ గారు వెళ్ళిపోవడం ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్లో ఇబ్బందికరమైన విషయం, అది అందరికీ తెలిసిన విషయమే. కోటేశ్వర అన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చేసిన అధికారులకి, రిటైర్డ్ అధికారులకు, యూనియన్ నాయకులకు, బంధువర్గానికి, శేఖర్ గారి స్నేహితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం తప్పే, కానీ ఆయన పైన ఉన్న అభిమానంతో మాకు ఏదో 2 ముక్కలు చెప్పాలని చెప్పేసి మీ ముందు పంచుకోవాలని చెప్పేసి నేను స్టేజ్ మీద రావడం జరిగింది. ఆయన ఫంక్షన్ కోసమే నేను 31/10/2014 హైదరాబాద్లో ఘనంగా జరిగింది. అది ఎండి గారి ఆధ్వర్యంలో అక్కడ జనరల్ మేనేజర్స్, ఎండీస్ అండ్ స్టాఫ్ అక్కడ ఘనంగా సత్కరించారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అందరినీ అక్కడ తీసుకెళ్తే హాలు పట్టదు, రెండోది కొంచెం పీస్ఫుల్ గా ఉండదు, ఇబ్బంది పెట్టకూడదు, టైం వేస్ట్ చేయకూడదు ఎవరికి అని చెప్పేసి ఉద్దేశంతో ఎవరిని అక్కడికి ఆయన ఆహ్వానించలేదు. ఆయన అక్కడ ఆ వాళ్ళు ఆఫీస్ తరఫున చేశారు. అయితే ఇక్కడ మనం ఆయన ఇక్కడ సత్కరించాలి, మన ఏరియా వాళ్ళందరూ ఇక్కడ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాలని మేము ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమానికి మీరు అందరూ చేయడం చాలా సంతోషకరం. అలాగే ఆయన గురించి చెప్పేదానికి అందరికీ తెలిసిందే, ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు రారు, కానీ కొన్ని విషయాలు మాకు తెలిసిన విషయాలు చెప్పాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నా. ఆయనే సాటి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది ఆయన వ్యక్తిత్వం. ఆయన వచ్చేసేసి నాకు తెలిసినందుకు ఆయన వెనకాల మేము చూసి తిరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా సందర్భాల్లో ఏదైనా విషయాలు వస్తే మంచిని మాత్రమే స్వీకరించి చెడు విషయాన్ని కొంచెం దూరంగా పెట్టే వ్యక్తి. అలాగే ఏదైనా ఒక నష్టం జరిగింది అంటే ఆయన ఎంత పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారంటే ఆ విషయాన్ని మనకే రూపాయి జరగాల్సింది ఇప్పుడు ఇది పావలా అనుకోవాలి, ఇంకా పెద్ద జరిగేదేమో, ఇది తక్కువలో పోయింది, అందరూ సంతోషం అని చెప్పేసి ఎంత ఆపద వచ్చినా కూడా చాలా సున్నితంగా తిరస్కరించి ధైర్యంగా తట్టుకొని నిలబడి ఎదుటి వారికి ధైర్యం చెప్పే వ్యక్తి ఆయన శేఖర్ గారు. అలాంటి మహానుభావులు
మరి ఆయన దగ్గర మేము చూసి మా సర్వీస్లో ఎవరు మాకు అంత ఇదిగా నేర్పించలేదు. ఆయన ఒక ఆప్కో ఉద్యోగిగానే కాకుండా యూనియన్లో పనిచేసి అలాగే పిఎఫ్ ట్రస్టీగా ఇప్పటివరకు కొనసాగారు. అలాగే ఆప్కో ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షులుగా ఆయన ఒక ప్యానల్ తయారు చేసి అధ్యక్షులుగా ఎన్నికై ఇప్పటి వరకు కొనసాగి ఇప్పుడే రిజైన్ చేసి వేరే వారికి అప్పచెప్పడం జరిగింది రిటైర్ అయిన తర్వాత. ఆయన గురించి ఇంకా చెప్పాలని చాలా ఉన్నా కూడా మనకి సమయభావం కూడా ఉంది. అందరికీ 1:30 అయిపోయింది, ఇంకా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, లంచ్ టైం అవుతుంది. కాబట్టి అందరూ రిటైర్ అయిన తర్వాత ఏదన్నా ఆయన మనం అడుగుతా ఉన్నాం, ఇంకా అవకాశం ఉంటే సర్వీస్ చేయండి అని చెప్పేసి. కానీ నా ఉద్దేశంలో మేము ఆయనకి ఇంకా రిటైర్ అయిపోయినా కూడా సర్వీస్లో ఉండగా ఏ విధంగా ఆయన సహకరించామో అదేవిధంగా లైఫ్ లాంగ్ ఆయన ఏ అవసరం వచ్చినా కూడా మేము ఆయన వెనకాల ఉంటామని, మా ఏ అవకాశం ఉన్నా ఏ అవసరం ఉన్నా మాతో ఆయన సర్వీస్ చేయించుకోవచ్చని మాతో తెలియజేస్తూ, మాకు అలాగే క్రెడిట్ సొసైటీ మమ్మల్ని నిలబెట్టి నన్ను సెక్రటరీ చేశారు. అలాగే మా టీం అంతా తయారు చేశారు. ఆ క్రెడిట్ సొసైటీకి కూడా మా మంచి సూచనలు సలహాలు ఇస్తూ ఎప్పటికీ మాకు వెన్నంటి తోడుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి రిటైర్మెంట్ తర్వాత కూడా వారి కుటుంబం అందరూ ఐశ్వర్యాల ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆయనకి ఇష్టమైన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అలాగే పెద్దవారి కనకదుర్గం కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సురేంద్ర గారు. హనుమంతరావు గారికి, మా ఆప్కో చైర్మన్ హనుమంతరావు గారికి, మరియు ఎక్స్పిఎస్ గారికి, శంకర్రావు గారికి, వేదిక నడిపినటువంటి డిఎంఓస్ గారికి, మరియు రిటైర్డ్ అయినటువంటి డిఎంఓ గారికి, ముఖ్య అతిథులకి, ఆప్కో స్టాఫ్కి, బంధువులకి, ఎక్కడి నుంచో సుదీర్ఘ నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్స్కి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఆల్రెడీ మనం 31వ తారీఖు రిటైర్డ్ అయినటువంటి శేఖర్ గారికి నా యొక్క ధన్యవాదాలు. శేఖర్ గారి గురించి అందరూ చెప్పారు. ఫస్ట్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, ఇటువంటి పుత్రులు కన్నందుకు వారు ఎక్కడున్నారో వారికి మన యొక్క నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అటువంటి బిడ్డలు కానీ మన ఆత్మ సంస్థకి కానీ ప్రజలకు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి అటువంటి బిడ్డలు కానందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరియు వారి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ ఆయన యొక్క సేవల్ని బయట ప్రభుత్వానికి అంత ఉపయోగపడే వ్యక్తి తన సంసార జీవితంలో కూడా వాళ్ళ కుటుంబానికి ఎంతో మేలు చేసి ఉంటాడని, చేసి ఉన్నాడని, అంత సక్సెస్ఫుల్ మ్యాన్గా ఉన్నందుకు ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ ఆయన శేష జీవితం, భావి జీవితం ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నాకు ధన్యవాదాలు చెబుతూ సెలవుస్తున్నాను. సురేంద్ర గారు బాగా చెప్పారు. ఐవర్ రమణ గారు శ్రీకాకుళం తొందరలు రండి. అధ్యక్షులు వసంత్ సాయి గారికి నమస్కారం. అలాగే ఆప్కో గౌరవనీయ చైర్మన్ గారు శ్రీ హనుమంతరావు గారికి, అలాగే వేదిక పెద్దలకి, ముఖ్యంగా సన్మాన గ్రహీత మన శేఖర్ గారికి నా తరగా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు వచ్చిన మిత్రులందరికీ నమస్కారం. శేఖర్ గారి గురించి ఇప్పుడు నేను చెప్పడం అంటే అది సముద్రం ముందు గుసగుసలాడినట్టు ఉంటుంది. ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత అంటే వాళ్ళు అందరికీ ప్రతి వ్యక్తి కూడా ఉపయోగపడే వ్యక్తి. వారు శ్రీకాకుళంలో పనిచేసినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో ఓకే. ఐవర్ రామ్ గారు మంచి విషయం. రామకృష్ణ గారు రాజమండ్రి పాలకొల్లు, రాజమండ్రి రిటైర్. మరి మన డిఎంఓస్, రిటైర్డ్ అయిన డిఎంఓస్, అట్లాగే వేదిక నడిపించినటువంటి పెద్దలందరికీ, శేఖర్ గారి నిర్వహణకి వచ్చినటువంటి ఆశేష మన ఆప్కో అన్ని డివిజన్ నుంచి వచ్చిన సిబ్బంది, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సోదరుడు పంకజ్ ఆయన చెప్పిన అక్షరసత్యం 100% ఏం చేద్దంటే డబ్బులు ఇందులో
నా మొదటి సర్వీస్ అంతా 10 ఏళ్ళు హెడ్ ఆఫీస్, ఆ తర్వాత 5 years విజయనగరం, తర్వాత 25 ఏళ్ళు రాజమండ్రి. అక్కడ మా అప్రెంటిస్ అందరినీ ఆయన పర్మిట్ చేసేటప్పుడు ప్రత్యక్ష సాక్షి నేనే. ఆ రోజు బండార్కర్ గారు అధ్యక్షత వెంకటస్వామి గారిని బయట చవరలేని కాదు వచ్చాడు ఆయన. గుర్తుండే మేము ఆయన్ని డైరెక్షన్ తీసుకొచ్చాం. ఆయన ఒకటే అన్నాడు బండార్కర్తో, ఏమైనా తల్లి పాలు తాగి తల్లి నువ్వు నమ్ముకుతున్నావేంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరినీ నువ్వు పర్మనెంట్ చేయవా అన్నాడు. డైరెక్స్ మీద ఇలాగే కూర్చున్నారు పెద్దలు, నువ్వు అంతా కుర్రాడు అప్పుడు 19-20 ఏళ్ళు, మంచి చెంగు చెంగులాడుతూ ఉండేవాడు అన్నమాట. అటువంటి మహాసంస్థలో ఈ రోజున ఎంప్లాయీస్ రోజు రోజుకి ప్రతి నెల కూడా ఏదో డివిజన్లో రిటైర్మెంట్ చాలా బాధాకరమైన విషయం. మరి ఇప్పుడు మా శాఖలో మిత్రుడు ఉన్నాడు, హీ వాజ్ ద మోస్ట్ సెల్ఫ్ డిసిప్లైన్ ఎంప్లాయ్. మీరు చరిత్ర పుటాలు తీసుకోండి, సెల్ఫ్ డిసిప్లైన్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా అందరూ కూడా డిప్యూటెడ్ ఆఫీసర్స్. మరి ఈ పరిస్థితుల్లో మన సంస్థ ఏ రీతిగా పోతుంది ఏంటి అన్న ఆలోచన కూడా ఉంది. మరి చైర్మన్ గారు జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యం బాగుంది, హుషారుగా చేస్తున్న కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి. అట్లాగే కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఫైనాన్షియల్ పర్సన్ బాగా రిటైర్ అయినా కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అట్లాగే హుషారుగా చేస్తారన్న వాళ్ళు కూడా మీరు అవకాశం ఇవ్వండి. నేను మార్చిలో రిటైర్ అయ్యా, మా 2 డైరెక్టర్లు ప్లస్ మా డిఎం ఆఫీస్ నుంచి కూడా లెక్క చేసిన హెడ్ ఆఫీస్కి. కానీ నేను దాని అందరూ పడలే, ఇదేంటో బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ ఆఫ్. నా బిజినెస్ ఎంప్లాయ్, పాప అమెరికాలో ఉంది. కానీ ఏంటంటే కార్యకర్తలు చేస్తా ఉన్న కార్యకర్తలని సర్వీస్ తీసుకుంటున్నాను, మీకు సుబ్బయ్య గారు చెప్తారు. ఆ రీతిగా చేసేసి ఆ ఫైల్ ఈ రోజుకి కూడా అప్డేట్ కాలే. అంటే అలాగే నేను దాని వెనకాల పడలేదు, ఊరికే ఎన్నిసార్లు అడుగుతాం, ఒకసారి 2 సార్లు. సో ఆ రీతిగా కార్యకర్తలకి మీరు అవకాశం కలెక్ట్ చేయండి. శాఖల మిత్రుడు తమ అనే భేదం లేకుండా ఒక ప్రయారిటీ బేసిస్ ఉంటుంది కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన తీసుకొచ్చారు. మరి శాఖలకు బాగా చేసేది అంతగా చేసేది అందరూ అంటున్నాం, కానీ దీనికి వెనకాల ప్రధానమైనటువంటి కారణం వారి వైపు. ఎందుకంటే ప్రతి మగవాడి విజయానికైనా భార్య సహకారం లేనిది జరగదు. నాకు నా మిస్సెస్ అంటే రోజు ఆవుదాన్ని వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి మనం తింటే పిల్లలు ఎవరు చూసుకుంటామని. అలాగే మనం పోలాతంగా కూడా సిస్టర్ శాఖర్ గారి భార్య గారికి మనం హార్ట్ఫుల్ ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాం. అది మాత్రం మీరు కావచ్చు. నేను నా మీటింగ్ లో కూడా మార్చిలో మా 2 డైరెక్టర్లు మా వాళ్ళు పాలు అంతా వచ్చారు, సేమ్ ఇదే అన్నారు. ఎందుకంటే మన ఆ తల్లి నమస్కారం తీసుకోవాలి. మరి ఇక శాఖర్ గారికి మిగతా లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రామకృష్ణ గారు ముఖ్యమైన విషయాలు చెప్పారు. అయితే ఏంటంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మంది అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్, సేల్స్ హెల్పర్ గా, ఇంకా కాకపోతే ఆర్వీఎం వర్క్ వచ్చింది కాబట్టి మనకు అందులో పనిచేస్తూ ఉన్నారు. మరి రామకృష్ణ గారు ఆయనే చెప్పారు, వారు ఫైనాన్షియల్ గా సౌండ్ కాబట్టి వారు ఇప్పుడు ఏమీ లేకుండానే పని చేస్తున్నారు దాదాపుగా ఆఫీస్కి వచ్చి రాజమండ్రిలో. మరి ఆర్వీఎం సప్లైస్ ఇప్పుడు ఉన్నాయి, అందువల్ల మీరు ఆర్వీఎం కి మాకు సాయం చేయండి రాజమండ్రిలో. మరి మేము మీకు ఎంత మొత్తం పే చేస్తాము, అందువల్ల మీ సేవలు మేము వినియోగించుకుంటాం. తర్వాత మాకు శేఖర్ గారి బ్రదరు మాట్లాడతారు, కృష్ణ తర్వాత గిరిజా కుమార్ గారు మాట్లాడతారన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొల్ల రాధాకృష్ణమూర్తి గారు, సంజీవ్ గారు, వాళ్ళకి స్మరించుకుంటున్నాను. తర్వాత మేము 3 బ్రదర్స్, 2 సిస్టర్స్. మా ఫాదరు శేఖర్కి 12 ఏళ్ల వయసులో కాలం చేశారు. అప్పటి నుంచి మేము మా అమ్మగారి దగ్గరే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. మేము మా మేనమామల్ని రోల్ మోడల్స్గా తీసుకొని ఎదిగాము. వాళ్ళు 4 బ్రదర్స్, ఉమ్మడి కుటుంబం, ఎంతో కల్చరు, ఎంతో మంచి కుటుంబం. మా అమ్మగారి కోరుకోడు కూడా అదే. ఆ విధంగా మేము డెవలప్ అయ్యాము. తర్వాత ఇంతటి ఉన్నతి స్థితికి ఇచ్చినట్టు ఆప్కో సంస్థకి అందుకు దోహదపడిన వాళ్ళందరికీ
పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఇంతటితో నేను వినిపిస్తున్నాను. వాళ్ళ అన్నయ్య గారికి నమస్కారాలు, వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పారు. తర్వాత గిరిజా కుమార్ గారు రండి. వేదికను అలంకరించిన పెద్దలకు, సుదీర ప్రాంతాల నుంచి వచ్చిన శేఖర్ గారి అభిమానులకు, వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అనేక ప్రయాసాలకు వచ్చిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన పెద్దలు పంకజ్ గారు కానీ, లక్ష్మణరావు గారు కానీ తదితరులు శేఖర్ గారి గురించి చాలా విషయాలు తెలియజేశారు. అవన్నీ కూడా అక్షర సత్యాలు. ముఖ్యంగా చెప్పాలంటే 1980లో మమ్మల్ని సీనియర్ అసిస్టెంట్ పోస్ట్, అంటే అప్పుడు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఫైనాన్షియల్ బెనిఫిట్ ₹11.50 ఎంతో ఉండేది. ఈ పోస్ట్కి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు. శ్రీకాకుళం అంటే ఏంటో మాకు తెలియదు అప్పుడు పరిస్థితులు. అప్పుడు జనతా ఎక్స్ప్రెస్ అని ఒకటే ఉండేది, నెంబర్ 38 అనుకుంటా. దాంట్లో కనీసం ఒక సీటు మీద 4 కూర్చునేవాడు. అది చూసి భయపడుకునేవాడు. చాలా ఉండేది. అప్పుడు లక్ష్మణరావు గారు కూడా, అది శేఖర్ గారు, లక్ష్మణరావు గారు, గణేష్ బాబు గారు ఉండేవారు. మొత్తం 10-12 మంది. పంకజ్ గారు చెప్పినట్టు అందరూ గ్రాడ్యుయేట్స్, ఎక్కువ బీకామ్ బిఎన్ గ్రాడ్యుయేట్స్. గ్రాడ్యుయేట్ అయిపోగానే ఇందులో చేరడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఒకటే ఎక్స్ప్రెస్ ఉంటే శ్రీకాకుళం వెళ్ళాలంటే నేను ఇంటికి వచ్చేసి విజయవాడ నేను వెళ్ళను, ఇక్కడ వెళ్ళలేని పరిస్థితి అని అంటే, అప్పుడు మా నాన్నగారు కూడా ఇందులో 38 సంవత్సరాలు చేశారు, సీతారామారావు గారు. నేను 37 సంవత్సరాలు చేశాను. మొత్తం 75 సంవత్సరాలు అన్నమాట. ఈ 50 సంవత్సరాలు అనుభవం. ఇక మా పిల్లలు ఇందులోకి రాలేదనుకోండి మొత్తం. కానీ నేను రిటైర్ అయ్యే 3 సంవత్సరాలైనా అనుక్షణం పంకజ్ గారు చెప్పినట్టు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ దానికి సంబంధం లేదు. ప్రతి అవకాశం ఉన్నంత వరకు ఆప్కోకు సంబంధించిన మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, నాకు దగ్గరలో విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా ఏదున్నా కూడా అవకాశం ఉంటే వరకు తప్పక అటెండ్ అవుతారు, ఎంత కష్టమైనా కూడా. ఎందుకంటే అభిమానం అటువంటిది. ఎందుకంటే మా ఫ్యామిలీ కానీ ఎవరు కానీ ఇంతవరకు అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఈ ఉప్పు తిని వెళ్ళిన వాళ్ళే. ఆ ₹10 అవ్వచ్చు. తర్వాత అటువంటి పరిస్థితుల్లో పాపం ఇబ్బందిగా ఉందని వాళ్ళ అమ్మగారు కూడా, సంజీవమ్మ గారు, వాళ్ళ అన్నయ్య గారు 2 ముక్కలు మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడారు. సంజీవమ్మ గారు ఉండేవారు. నేను కార్తీక పౌర్ణమి, ప్రతి కార్తీక పౌర్ణమికి మాకు గుర్తుకొస్తారు శేఖర్ గారు అమ్మగారు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ సాయంకాలం 6:30కి చంద్రుడిని చూపించి అందరినీ వరుసలో కూర్చోబెట్టి మీరు రోజు హోటల్ భోజనాలు చేస్తున్నారని పాపం భోజనం పెట్టేవారు, అన్నం పెట్టేవారు. కనుక అది మటుకు మర్చిపోలేదు. ఎందుకంటే ₹10 ఇస్తే మర్చిపోతాం, ఎవరైనా అన్నం పెడితే మటుకు ఎప్పుడు మర్చిపోం మనం. ఎందుకంటే అంతగా కష్టపడేవాళ్ళం. మాకు ఏ సెలవు కావాలన్నా కూడా అజ్జర్కు మల్లికార్జునరావు గారు ఉండేవారు, అప్పుడు డిఎంఓ గారు. ఆయన వంట పడితే శాఖకి చెప్పమనేవారు. శాఖకి చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. 4 రోజులు కానీ 15 రోజులు కానీ ఇలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కనుక అప్పటి నుంచి కూడా చాలా చాలా కష్టపడే మనస్తత్వం శేఖర్ గారిది. ఎందుకంటే అక్కడ ఉన్నామంటే 24 గంటలు సేవ చేసుకుంటూ ఉండటమే. ఆయన మన పంకజ్ గారు చెప్పినట్టు ఇంచుమించు 4-5 సెక్షన్లకి ఆయనే ఉండేవారు. 2-3 ఉండేవారు స్టాఫ్. అదే పరిస్థితి భూమి గుండ్రంగా ఉందని ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చేస్తుంది ఆఫీసుల్లో. అందులో రాముడు, కృష్ణుడు, అర్జునుడు అన్ని ఉండేవి. అలాగే ఆప్కోలో కూడా శేఖర్ గారు అటెండర్ దగ్గర నుంచి ఆఫీసర్ దాకా అన్ని పోస్టులకి న్యాయం చేసేవారు. ఇక్కడ నేను సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు అది, ఎందుకంటే ఇది చిన్న పని, అది పెద్ద పని అనుకునేవారు కాదు. ఇవన్నీ చేసుకుంటూ కూడా అవతల ట్రేడ్ సొసైటీకి సంబంధించిన మీటింగ్స్ అటెండ్ అవ్వడం, అలాగే ప్రావిడెంట్ ట్రస్టీస్ కి వాళ్ళు కట్టుకోవడం, అలాగే ఇప్పుడు ఒక్క ₹10 కూడా ఆశించకుండా ఇటు యువతల మన ఎస్ నాగేశ్వరరావు గారు వీటి టీం అవనివ్వండి, తర్వాత రాజు గారు వచ్చిన ట్రేడ్ సొసైటీ టీం అవనివ్వండి, ముఖ్యంగా విజయవాడలో ఇటు పిఎఫ్లో కానీ ట్రేడ్ సొసైటీలో కానీ మన కోర్టులో ఎప్పుడు మేము ఇబ్బంది పడ్డాము అన్న కార్యకర్త ఏనాడు లేదని సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ విజయవాడ స్టాఫ్ ఇట్లో ఎలక్ట్ అయిన వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు కానీ అంత సిన్సియర్గా చేశారు. వాళ్ళు ఇంకా మాకే ఇంకా కాఫీనో లేదా రవీంద్ర కూల్ డ్రింక్స్కి వెళ్ళి ఏదైనా ఇప్పించడమో చేసేవాళ్ళు. కనుక అంతగా చేశారు. కానీ అటువంటి తర్వాత మంచి భగవంతుడు ఆయుధానికి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత
ఇక మిగతా టైం కూడా శేఖర్ గారు ఇంతటితో అవ్వలేదు. అసలు కథ అంతా రిటైర్మెంట్ అయిపోయింది, మన లైఫ్ అయిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు. అసలు కథ ఆయన ఇప్పటి వరకు ఒక పరిధిలో, ఒక చక్రంలో మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఆఫీసర్లు చెప్పింది మాత్రమే పరిధిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన స్వతంత్ర జీవి. ఆయన యొక్క ఉన్న అభిలాషలు కానీ, ఆయన ఉన్న ఆస్పిరేషన్స్ కానీ, ఆయనకు ఉన్న డివోషన్స్ కానీ, ఇటు ఆధ్యాత్మికంగా కానీ, 10 మంది సేవ చేయడంగా కానీ, ఆయన ఫ్యామిలీ అభివృద్ధి కానీ అన్ని కూడా ఒక నిదానంగా స్వతంత్ర నిర్ణయం తీసుకుంటూ ధైర్యంగా భగవంతుడు ముందుకు సాగాలని, కేవలం ఇంట్లో ఉండి టీవీకే పరిమితం కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ని వినియోగించుకుని 10 మందికి ఉపయోగపడాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వారి అనుభవాన్ని బాగా తెలియజేశారు. జమలయ్య గారు బిఎస్ఎన్ఎల్ వారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ సభలో నన్ను పిలుస్తానని అనుకోలేదు. మా మిత్రుడు రామశర్మ గారి తమ్ముడు శేఖర్ గారు, వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ అన్యోన్యత కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ ప్రతి సంవత్సరం గారు ప్రతిసారి చెబుతూ ఉండేవాడు. ఆ మొట్టమొదటి ఆ ఉమ్మడి కుటుంబం నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రగతి సాధించిన విషయాలు, వాళ్ళ ఒక తమ్ముడు ఫార్మలో ఉన్నారు యుఎస్ఏలో. మొన్న శేఖర్ గారు ఫోన్ చేసి నేను ఇట్లా రిటైర్ అయినా, నాకు శేఖర్ గారు రిటైర్ అయినది కూడా తెలియదు. సాంబశివరావు గారు ఈ మధ్య ఒక వారం నుంచి కలుసుకోలేదు. ఇప్పుడు గత 45 మినిట్స్ నుంచి విన్నదాన్ని బట్టి అంటే, మేము కూడా సాంబశివరావు కానీ మేము కానీ మా బిఎస్ఎన్ఎల్లో ఆయన కూడా ఒక మౌనతమైన సాంబశివరావు గారు డ్యూటీ ఉంది అంటే ఇంకా ఆ రోజు ఎప్పటికి వస్తారో తెలియదు. ఆయన కూడా ఒకసారి స్విచ్ ఇన్స్టలేషన్ వాటిలో కూడా రాత్రి 1 గంట అయిపోయిన రోజులు ఉన్నాయి. ఆయన కూడా మేము గొప్పగా చెప్పుకుంటాం. మరి ఆయన బ్రదర్ ఇంకా శేఖర్ గారు కూడా ఇంకా ఆయన కన్నా బాగా చేశారని విషయంలో మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇంకా చాలా మంది మిత్రులు ఆయన గురించి చాలా బాగా చెప్పారు. ఎంతటి మహోన్నతమైన ఈ ఆప్కో వాళ్ళ ఇది మీటింగ్ లో పాల్గొనడం మా అదృష్టం. భగవంతుడు God designed me to express happiness, prosperity, peace, tranquility and serenity for the remaining life to him and his family. Thank you. జమున గారికి నమస్కారం. వారి కుటుంబ విషయాలు చాలా కూలంకషంగా చెప్పారు. చాలా సంతోషం. ఇంకా ఆప్కో చైర్మన్ గారు వారి యొక్క ఆశీర్వచనం తెలియజేస్తారు. సభాధ్యక్షులు వసంత సాయి గారు, ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి శేఖర్ గారికి, వేదికను అలంకరించినటువంటి మరి చాలామంది రిటైర్ అయినటువంటి పెద్దలే ఉన్నారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి శేఖర్ గారి ఫ్రెండ్స్, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అట్లానే అనేక మంది మరి పదవిలో ఉన్నటువంటి ఆఫ్కో సిబ్బంది అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. చాలా విషయాలు శేఖర్ గారి గురించి తెలియజేశారు. మరి ఆయన చాలా ఒబీడియంట్గా ఏ పని చెప్పినప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల లోపల చాలా చక్కగా నిర్వహించేవాడు. ఏ పనైనా పెండింగ్ లేకుండా పని పూర్తి చేసేంతవరకు కూడా కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వంగా నాకు కనిపించారు. అలానే చాలా మంది పెద్దలు కూడా విషయాలను కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎవరైనా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి ఎలాంటి సభల్లోనైనా మరి ఆ గుర్తింపు తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే రిటైర్ అయినటువంటి వాళ్ళు అందరితో కలిసి ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఇప్పుడు రకరకాలైనటువంటి అనేక సమస్యలు, నేను అన్ని
చాలా సభల్లో పాల్గొన్న రిటైర్మెంట్ రెవెన్యూ సదస్సులు కానీ అట్లానే మున్సిపల్ సిబ్బంది కానీ రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి సభల్లో వాళ్ళు ఈ రకంగా చేసుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. నిజంగా ఇంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు గుర్తుంచుకొని రావడం అంటే చాలా గొప్ప విషయం. దానికి నేను చాలా సంతోషిస్తాను. కారణం ఏంటంటే మరి పదవి చేసిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా మరి దాదాపు 40 సంవత్సరాల లోపు ఎవరైనా మరి వాళ్ళు ఆ పదవిలో కొనసాగుతూ ఉంటారు. మరి ఈ రకంగా ఎంతో సిన్సియర్గా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా రిటైర్ అయ్యి సంతోషంగా రిటైర్ అయ్యి అందరి మన్ననలు పొందటం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. దానికి మరి మీ అనుకున్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందిస్తారు. కారణం ఏంటంటే మరి ఎప్పుడైనా సరే ఏ కుటుంబంలోనైనా మంచి జరిగితే అందరూ సంతోషిస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ బాధపడతారు. అలాంటి పరిస్థితులు లేకుండా ఎవరైనా వాళ్ళ పదవీ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకొని పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ రకంగా అయ్యేటైతే మీ తర్వాత జనరేషన్ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా ఆ రకంగా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మరి సభ ద్వారా నాకు అర్థమైనటువంటి విషయం. అలాంటిది కూడా కొనసాగించాలని చెప్పి భవిష్యత్తులో కూడా మీ అందరు కొందరు ఉంటే వారికి కూడా మనవి చేస్తూ తర్వాత మరి నేను ఆప్కో చైర్మన్గా రావడానికి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పిలిచి మీరు చైర్మన్ గారండి అని చెప్పి పిలవటం. సరే నేను వచ్చిన తర్వాత ఆప్కో పరిస్థితిని అంతా అర్థం చేసుకుంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కూడా అర్థం చేసుకొని మరి దానికి కావాల్సినటువంటి పెట్టుబడులను కూడా తీసుకురావడం జరిగింది. ఆర్థిక పరిపుష్టి అలానే వ్యాపార సంబంధమైనటువంటి లేనటువంటి వ్యాపారాన్ని కూడా ప్రభుత్వం ద్వారా తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఈనాటికి కూడా మరి 2 సంవత్సరాల్లో చాలా చక్కగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల్ని మనం అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో మాత్రం ఉన్నాం. దానికి మార్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా చాలా ఉంది. అది చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వ సహకారంగానే మరి ఉద్యోగస్తులు కూడా అందరు రిటైర్ అయిపోయారు. ఈనాడు చాలా కష్టతరం ఈ ఆప్కోని నడిపించాలంటే మరి ఎంతో కష్టపడి ఆనాడు ప్రభుత్వ శాలరీలు కూడా లేకుండా ఏదో చిన్న శాలరీస్తో మీరంతా కూడా రిటైర్ అయిపోయారు. తక్కువ జీతాలతోనే పనిచేసి ఆ సంస్థను పెంచారు. ఈనాడు జీతపత్యాన్ని బాగున్నప్పటికీ కూడా కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. వ్యాపార సంస్థ, ఈ వ్యాపార సంస్థ వెనకమాల కొన్ని లక్షల మంది జీవితాలు ఆధారపడినటువంటి సంస్థ ఇది. అదే తృప్తి. అసలు ఈ ఆప్కోకి ఎలాంటిదంటే ఈ చేనేత పరిశ్రమ, ఈ పరిశ్రమ మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా దీని వెనకమాల ఉంది. నిజంగా ఇంతమంది కష్టాలని మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఆప్కోలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ కూడా వాళ్ళ పిల్లల్ని అవన్నీ కూడా నేను ఈ సభలో చూస్తూ ఉంటే చాలా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు అంతా చూశారు. అంటే మీరు చేసినటువంటి కష్టానికి అదే ఫలితం అని చెప్పి మీరు సంతోషించాలని నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. అట్లానే ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాపారం మనం స్థాపించినటువంటి షాపులన్నీ కూడా చిన్న చిన్న షాపులు. ఈనాడు మరి పెద్ద పెద్ద మాల్స్ వచ్చి ఈ వ్యాపారానికి చాలా దెబ్బకొట్టింది. మనం కూడా అందుకనే ఈ విజయవాడలో ఒక మెగా షోరూమ్ నేను వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి మెగా షోరూమ్ తీసుకొచ్చి దానికి అనుబంధమైనటువంటి రకాలు కూడా మన ప్రాంతంలో తయారయ్యి కొన్ని అయితే కొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల్లో తయారైనటువంటి చేనేత ఉత్పత్తులు కూడా తీసుకొచ్చి దీటైనటువంటి వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. అది తప్పనిసరిగా ప్రభుత్వ
సహకారం మరి ఉండేటటువంటి సిబ్బంది సహకారంతో చేస్తే తప్ప మరొక విధానం మాత్రం ఈ ఆప్కోలో లేదు. పరిశ్రమలో కాపాడుకుంటూ దాని వెనకాల ఉన్నటువంటి కార్మికుల జీవనాన్ని మనం రక్షించాలి అని అనుకున్నప్పుడు అందరూ కష్టపడి కలిసి పనిచేసినప్పుడే ఈ సంస్థ అభివృద్ధి అవుతుంది, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు వస్తాయి అనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అయితే పరిశ్రమ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల్ని అందిపుచ్చుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. అయితే చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి వాటన్నిటిని కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు తప్పనిసరిగా ప్రభుత్వంతో చర్చలు చేసి మాట్లాడి వాటిలన్నింటిని కూడా పరిష్కారం ఆలోచిస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి శేఖర్ గారు కొన్ని విషయాల్ని మరి భవిష్యత్తులో, ఎందుకంటే ఆయన రిటైర్ అవుతున్నాడు, ఎవరైనా రిటైర్ అవ్వాల్సిందే. మనకి ఎప్పుడైనా మనం జాయిన్ అయిన డేట్ వచ్చినప్పుడే రిటైర్మెంట్ డేట్ కూడా మనకి పక్కనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈనాడు మరి భవిష్యత్తు అంతా కూడా మరి జీవితం ఎట్లా అంటే శ్రేష్ఠ జీవితం అని చెప్తారు. నేను అట్లా చెప్పకుండా మరి వారు చేసిన భవిష్యత్తులో ఎంత కష్టపడి పనిచేశారో ఇంకా మీరు అంతకన్నా ఘనంగా మీరు జీవితాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరుపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ చైర్మన్ గారు అక్షర సత్యాలు చెప్పారు. ఆప్కోలో సార్ జాయిన్ అయ్యేటప్పటికి చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంది. మరి ఆప్కోలో నేను అప్పుడు ఈ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాను. వాస్తవంగా అప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువగా చర్చించుకుంటాలు ఉంటాయి, ఎందుకంటే హెడ్ ఆఫీస్ కాబట్టి. మరి ఆ సమయంలో మనకి ఆర్వీఎం ఇదివరకు వస్తుందా రాదా అనే ఆలోచనలో ఉన్న సమయంలో మరి మన చైర్మన్ గారు రావడం, మరి సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు వారికి మన చైర్మన్ గారు ఆంతరంగికులు, మరి ఎక్స్ మినిస్టర్ గారు కూడా చేశారు మన చైర్మన్ గారు. అందువల్ల వారికి ఉన్న పరిపాలన దక్షతతో, వారికి ఉన్నటువంటి ఒక అనుబంధంతో వారు ఆర్వీఎం ఆర్డర్స్, ఇవే కాక ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆర్డర్స్ అన్ని కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్లకి రావాల్సిన అన్ని ఆర్డర్ని కూడా తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు చైర్మన్ మన హనుమంతరావు గారే. వారికి మనం సదా సరస్సు వచ్చి నమస్కరించాలి. ఎందుకంటే ఈనాడు నేను నా వ్యక్తిగతంగా చెప్పాలంటే మరి ఈ స్థితిలో మనం ఉండడం కారణం చైర్మన్ గారే. ఎందుకంటే అది లేకపోతే ఆ సప్లైస్ రాకపోతే మనకున్న జనరల్స్ చాలా తక్కువ. 458 కోట్ల వ్యాపారం చేస్తే 79 కోట్లే మనం జనరల్ చేసాం, మిగతాదంతా డిపార్ట్మెంటే. అదంతా మన ఆర్వీఎం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎక్కువ భాగం వచ్చాయి. మరి అందువల్ల అలాగే మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రావాల్సినటువంటి ట్రిపుల్ స్కీములు కానీ, ఎన్సిడిసి డబ్బు కానీ, ఇతరత్ర రావాల్సినటువంటి క్యాష్ క్రెడిట్ రెవెన్యూలు 50 కోట్లు ఎక్స్ట్రా కావడం, ఇవన్నీ కూడా సార్ సమయంలోనే జరిగింది. ఇదంతా చాలా సంతోషకరమైన విషయం. అలాగే మన ఎంప్లాయీస్ అందరికీ వారు ఐఆర్ ఇచ్చారు, పేమెంట్స్ ఇచ్చారు. తర్వాత మన రీసెంట్ గా డిఏ కూడా తీసుకున్నాం, మన అన్ని సౌకర్యాలు పొందాము. ఇప్పుడు అందువల్ల మన అందరం కూడా ఎప్పుడు సార్కి రుణపడి ఉంటాము. అందువల్ల వారి నీడలో మన ఆప్కో సంస్థ ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ వారికి నమస్కారం తెలియజేస్తున్నాం. తర్వాత శేఖర్ గారు అబ్బాయి మాట్లాడతారంటారు, వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీద ఆసీనమైన పెద్దలందరికీ నమస్కారం. వచ్చిన బంధుమిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వర్కింగ్ డే అయినా కానీ ఎంత టైం స్పెండ్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ చాలా దూరం నుంచి వచ్చారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందాక మా ప్రధాని గారు ఫంక్షన్ హాల్లోకి అటెండ్ అయ్యారు. లోపలికి రాగానే చెప్తున్నారు, 52 ఏళ్ల క్రితం మా నాన్నగారికి వెల్ బేబీ అవార్డు వచ్చిందంట. ఇక్కడ ఏదో ఇదే ఫంక్షన్ హాల్లో ఆర్గనైజ్ చేస్తే వెల్ బేబీ అవార్డు ఫంక్షన్ వచ్చిందంట. తను చాలా హెల్దీగా ఉన్నందుకు వచ్చిందంట.
అదే ఫంక్షన్ హాల్లో మళ్ళీ 36 ఏళ్ళు సర్వీస్ చేసినందుకు గాను వెల్ డన్ మై డాడ్ అని చెప్పడానికి మీ అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్లీ ఆయన మీ అందరికీ మంచి చేశారని నేను అనుకుంటున్నాను. అలాగే తన జీవితంలో కూడా అందరికీ అలాగే హెల్ప్ చేస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా ఆయన వెనకాల చాలామంది ఉంటారు తర్వాత కూడా, కానీ ఆఖరి క్షణం వరకు కూడా తనకు తన వెన్నంటే ఉంటానని డెఫినెట్గా మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి వచ్చారు, వారు మాట్లాడతారు. ఈనాటి సమావేశానికి చేస్తున్న భీమవరం లక్ష్మీసాయి గారికి, అలాగే మన ఆప్కో చైర్మన్ గారైన ఎం హనుమంతరావు గారికి, అలాగే మన యూనియన్ పితామహుడు, అలాగే మన యొక్క ఎప్పటికీ యొక్క జీవితాలను ఎంతో బాగు చేసి మనకు ధన్యవాదాలు. ఇకపోతే శేఖర్ గారు, నేను మన డిఎంఓ లక్ష్మణ్ గారు చెప్పారు, శేఖర్ గారు అమ్మగారికి నన్ను 40 రూపాయలని, నేను కూడా 5 రూపాయలని నేను భావిస్తున్నాను. శేఖర్ గారు నేను కూడా ఒకే రూమ్లో శ్రీకాకుళం, నేను రాజమండ్రి నుంచి వెళ్ళాను. ఆ యొక్క భోజనం చేయలేక ఒక కేశవరావు గారని ఆయన మా కార్యకర్తను ఆయన రిక్వెస్ట్ చేసి మా ఇద్దరం కూడా ఇంట్లో పేయింగ్ గెస్ట్గా 6 మాసాలు కూడా ఉన్నాం. అలాగే భోజనం చేసేటప్పుడు రూమ్లో ఉండేటప్పుడు కూడా శేఖర్ నాకు ఉండి పెట్టేవాడు, ఎలా నువ్వు మంచి మనసు వ్యక్తి, సేవాభావం. శేఖర్ గారు అంటే సింప్లిసిటీ, శేఖర్ గారు అంటే సిన్సియారిటీ, శేఖర్ గారు అంటే సర్వీస్, శేఖర్ గారు అంటే సెల్ఫ్లెస్, శేఖర్ గారు అంటే స్వయం కృషి. స్వయం కృషి అంటే ఎందుకంటానంటే వాళ్ళ అమ్మగారు నాకు బాగా తెలుసు. వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు కూడా ఇద్దరు మీ పక్కన ఉండేవారు. శ్రీకాకుళంలో పనిచేసేటప్పుడు ఇద్దరు కూడా అక్క చెల్లెలాగా ఉండేవారు, మీ ఇద్దరు అన్నదమ్ములాగా ఉండేవారు. అందుకే నేను లక్ష్మణరావు చెప్పినట్టు నేను 5వ పడుకుని వచ్చాను. అలాగే సాంబశివరావు గారు నాకు బాగా పరిచయం. నుంచి ఒకటే మాట చెప్పాలి, మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై తోడక నుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. అది నాకు చెందుతుంది. స్నేహం మేర జీవితం, స్నేహం మేర శాశ్వతం. అది నాకు చెందుతుంది. ఎందుకంటే 78 నుంచి మాది 36 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. అప్పటికి ఇప్పటికీ మా అనుబంధం ఇప్పటికీ చెప్పలేదు. ఇప్పుడే మా శేఖర్ గారి మిస్సెస్ మా సిస్టర్ని ఇప్పుడే ప్రకటించాను. ప్రకటిస్తే రాజమండ్రి జనగానే థ్యాంక్ యూ చెప్పారు. అటువంటి శేఖర్ గారు నిజంగా మన ఆప్కోలో పనిచేయడం మనందరికీ గర్వకారణం. ఆప్కోకే ఆయన వందించారు. ఇప్పుడు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా మోడీ ఎంత వందిస్తున్నారో శేఖర్ గారు కూడా ఆప్కోకే అంత కష్టజీవి. ఆయన గురించి ఒకటే చెప్తున్నాను. పీవీపీడీ గారు సార్ వచ్చారు. ఆయన యూనియన్ నాయకుడిగా ఉన్న పీసీ మెంబర్గా ఉన్నప్పుడు మన జనరల్ సెక్రటరీ గారు పంకజ్ గారు మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెడితే ఆ యూనియన్ కార్యక్రమం చెప్పారు. అలాగే ఒక డిఎంఓ గారు, ఆయన చాలా మంచి వ్యక్తి. మన పేరు అందరికి తెలిసి పేరు కొంచెం మాట్లాడేవారు. శేఖర్ గారిని అందరూ లైక్ చేస్తారు. కానీ ఏ ఎంప్లాయీకి అన్యాయం జరిగితే ఆయన కూడగట్టుకొని అందరినీ కూడా కూడగట్టుకొని అంత నాయకత్వం చేసేవారు ఆయన. లేకపోతే శేఖర్ గారు నా పర్సనల్గా కూడా మీకు ఒకే విషయం చెప్తాను. నా డాన్సర్ నేను ఒక సంవత్సరంలో 3 సార్లు డాన్స్ చేసిన శ్రీకాకుళంలో. ఒకసారి ఎక్కడి నుంచి ప్రమోషన్ అలా చేస్తే నా ఎలాగైనా నాకు జాయినింగ్ రిపోర్ట్ రాసేవాడు. మళ్ళీ వెళ్తే ఎలా పని చేయరా నువ్వు స్పెసిఫిక్ చేంజ్ చేసుకో, నీకు జాయినింగ్ రిపోర్ట్ అంటే అంత ఆశ్చర్యం అనమాట. అంత సేవాభావం ఉంది. ఎంత మనం సర్వీస్ చేయాలండి, అందరూ చెప్పారు సర్వీస్ చేయాలండి, తత్వం కదా లేవు ఆయన అంత. ఇంకా శేఖర్ నా వాడు నా ఇంకోటి చెప్తాను గొప్ప విషయం. వాడు శేఖర్ గారు ఓఎంగా వాడంటే అంత చనువు ఉంది. ఓఎంగా ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు శేఖర్ గారు, ఎలా నేను
పోయింగా అతను ఎండి గారు రమ్మని చెప్పారు, అయితే మనం చేయక తప్పదు నా చేస్తాను, ఫ్యామిలీ విజయవాడ ఉంది కదా అంటే అంటే నేను పోయింగా నాకు వేస్తుంది. నేను ఇప్పుడు రిటైర్ అయిపోయి స్టేట్ కార్పొరేట్ పనిచేస్తున్నాను. పోయింగా నమస్కారం సార్ సార్ అని నన్ను తిట్టాడు. ఏంట్రా సార్ సార్ ఏంట్రా, ఏరా అన్న డాక్టర్ ఇంట్లో ఉందా సార్ అంటే నేను చేసి వెళ్తున్నారా, మీరేమో వారు ఓయేమో అంటే అదేం కాదు, ఆ ఒరే ఉన్న డాక్టర్ కూడా లేదండి. దట్ ఈస్ సాగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది కాబట్టి ఇక మనం ఎవరినైతే సన్మానించుకుందాం అనుకున్నామో చివరిగా శేఖర్ గారు మాట్లాడిన తర్వాత వారికి ఇక్కడే వారి బ్యాక్ బోన్ మేడం గారిని వేదికపైన సత్కరించుకోవడం జరుగుతుంది. దానికి ముందుగా వాస్తవంగా సత్కరించిన తర్వాత మనం శేఖర్ గారు మాట్లాడాలి, కానీ టైం అయిపోయింది కాబట్టి ఫస్ట్ గారు మాట్లాడిన తర్వాత సత్కరించుకున్నాం. అది ఒడిసిలో అందరికీ తర్వాత రిటైర్ అయిన తర్వాత వీడియోలో చూసుకొని ఆయన కోరిక కాబట్టి గుంపుగా రాకుండా ఒక్కొక్కరిగా వచ్చి ఆయన సత్కరించవలసిందిగా ఆయన ప్రసంగించిన తర్వాత కోరుచున్నాం. విజయవాడ డిఎంఓ గారు లక్ష్మణరావు అన్నమాట. సభాధ్యక్షులు వసంత్ సాయి గారు, ఈరోజు ముఖ్య అతిథి గౌరవనీయులు ఆప్కో చైర్మన్ గారు అయినటువంటి మురుగుడు హనుమంతరావు గారు, అలాగే